సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే అందరూ కూడా బయట నుండి చూస్తే అద్దాల మేడలు, మంచి లైఫ్ స్టైల్ అన్నీ అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ టెర్మినేషన్స్ కావచ్చు, లేఆఫ్స్ కావచ్చు, ఇలాంటి జాబ్స్ పోవడాలు, మళ్ళీ జాబ్స్ రీజాయిన్ అవ్వడాలు ఇవన్నీ కూడా సహజంగా కొన్నేళ్లుగా జరుగుతున్నది. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. మీ ఇష్యూని ఎందుకు మీరు ఇంత హైలైట్ చేయాలనుకుంటున్నారు? సార్ వాళ్ళు మాట్లాడాలని అనుకోలేదు. వాళ్ళకి ఇంకొక జాబ్ వస్తుందనో, లేకపోతే ఇంకో బెటర్ ప్యాకేజెస్ కోసమో రీలొకేట్ అయ్యి ఇంకో కంపెనీలో చేసుకోవచ్చునో, సార్ దట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. నేనేం హైలైట్ చేయట్లేదు సార్. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ రోజు నేను అక్కడ రోడ్ దగ్గర కూర్చున్నప్పుడు ఇంత దూరం వెళ్తుంది, ఇంతమంది నన్ను చూస్తారు, ఇంతమంది నాతో కోరిలేట్ అవుతారు అని నేను అనుకోలేదు సార్. ఏదో పెద్దగా చేసేయాలని ఏం చేయలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, వాళ్ళు కేసు తీసుకోలేదు. పిటిషన్ లాగే ఉంది, ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళు చేయలేదు. వాట్ డూ ఐ డూ? వాళ్ళు నాకు లేబర్ కమిషన్ నంబర్ ఇచ్చారు, వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చేయలేదు. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 20,000 ఆఫ్ సాలరీ, లేబర్ కమిషన్ మీ కేసుని అంత సీరియస్గా తీసుకుంటుంది, కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది అనే ధైర్యం కూడా నాకు లేదు. పోలీసులు ఏం చెప్పారు మీరు వెళ్ళినప్పుడు? నాన్ కాగ్నిజబుల్ కేసు అన్నారు సార్. నాన్ కాగ్నిజబుల్ కేసు అంటే నాకు దెబ్బలు ఏం తగ్గలేదు, వాళ్ళు నన్ను కొట్టలేదు, లేదా ఫిజికల్గా ఏమీ చేయలేదు. అంటే విమెన్ గురించి కేసు తీసుకోవాలంటే తనకి దెబ్బలు ఉండాలి, బయటికి కనిపించాలి. ఇట్ షుడ్ బి అ ఫిజికల్ హెరాస్మెంట్. సార్ ఫిజికల్ హెరాస్మెంట్లో జస్ట్ దెబ్బలే కనిపిస్తాయి సార్. మెంటల్ హెరాస్మెంట్ ఇస్ డ్రైనింగ్ మీ టు సూసైడ్. ప్రస్తుతం నాకు అన్నెసెసరీ ఫేమ్ వచ్చింది, నాకు అవసరం లేదు ఈ ఫేమ్. దీనివల్ల నా పిల్లలకు ₹1 ఉపయోగం లేదు, మా ఆయనకు ₹1 ఉపయోగం లేదు, నాకు ఇంటికి వచ్చి వంట చేసి పెట్టి దిక్కు కూడా లేదు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐ హ్యావ్ నెవర్ డన్ దిస్ ఫర్ అ ఫేమ్. అండ్ మీరు అడిగితే ఐ యూ నాట్ ఎంజాయింగ్ ద ఫేమ్ అంటే, సార్ నాతో ఎవరు ఫేమ్ కోసం కనెక్ట్ అవ్వట్లేదు సార్. ప్రతి ఒక్క ఆడవాళ్ళు, వెన్ ఐ మీన్ మెట్రో స్టేషన్, వెన్ ఐమ్ గెటింగ్ ఇన్ టు ది ఆటో ర్యాపిడో డ్రైవర్స్, మా వైఫ్ కూడా ఇందులో పనిచేస్తారు, ఇలాగే ఫేస్ చేస్తున్నారు మ్యామ్, యు ఆర్ ది వన్ హూ హ్యావ్ వాయిస్ దిస్ అవుట్ అని. I didn't make this a big issue, sir. I just wanted to let everybody know that this is happening with me. ఇది ఇంత పెద్ద ఇష్యూగా ఎందుకు జరిగింది అంటే, పోలీస్ డిడ్ నాట్ హెల్ప్ మీ, మీడియా హ్యాస్ టు ఇన్వాల్వ్. సో ఎప్పుడైనా మన మీడియాతో మీరు చూడండి, చాలామంది టు జస్ట్ కమ్ ఇన్ టు ది కెమెరా చాలా ట్రై చేస్తారు మీ మీడియా హౌసెస్ ముందు. మీరే కింద నంబర్స్ ఇస్తారు, ఫర్ ఇంటర్వ్యూస్ ప్లీజ్ కాంటాక్ట్ అని. అలాంటిది నన్ను యూఆర్ ఆస్కింగ్ మీ టు కమ్ సిట్ టాక్ అంటే, మేబీ ఐఎమ్ మేకింగ్ సెన్స్ ఆర్ మేబీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ పీపుల్. నేను స్టార్ట్ చేసినప్పుడు నన్ను సుమన్ టీవీలో నిరుపమ గారు అడిగారు, మీరు ఒక్కరే ఉన్నారా, చాలామంది ఉన్నారు కదా అని. సార్ ఇంతింతై వటుడింతై, ఏదైనా ఈవెన్ ఓషన్ స్టార్ట్స్ విత్ సింగిల్ డ్రాప్. ఐ హ్యావ్ 5 people కమింగ్ బిఫోర్ కెమెరా. ఇప్పుడే ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ దట్ ఐ గేవ్. 14 years నుంచి టెక్ మహేంద్రతో ఫైట్ చేస్తున్నారు. జస్ట్ మిమ్మల్ని